హాయ్ ఎవ్రీవన్. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో మ్యాటర్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయని ఆల్రెడీ డిస్కస్ చేసాం. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఆ మ్యాటర్కి ఉండే ప్రాపర్టీస్ అంటే మన తెలుగులో ధర్మాలు అంటాము. సో మ్యాటర్కి ఉండే ప్రాపర్టీస్ మనకి ఎలా చూసుకున్న ఎవ్రీ మ్యాటర్ గెట్ టూ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్. వన్ విల్ బీ కాల్డ్ యాజ్ ఫిజికల్ ప్రాపర్టీస్, సెకండ్ వన్ విల్ బీ కాల్డ్ యాజ్ కెమికల్ ప్రాపర్టీస్. ఏంటి ఫిజికల్ ప్రాపర్టీస్, ఏంటి కెమికల్ ప్రాపర్టీస్ అంటే, ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం తీసుకున్న మ్యాటర్ యొక్క ఐడెంటిటీ మార్చకుండా, ఐడెంటిటీ మీన్స్ తన యొక్క షేప్ కానీ ఏది మారకూడదు. సో ఏది మారకుండా మ్యాటర్ యొక్క ఐడెంటిటీ నీ ఐడెంటిటీ ఏంటి అంటే పలానా నేను నీ క్యారెక్టర్ని ఏదో చెప్తావు కదా, అలా నీ ఐడెంటిటీని మార్చకుండా ఏ ప్రాపర్టీస్ అయితే నువ్వు చెప్పగలవో, అంటే సింపుల్గా చెప్పాలంటే నువ్వు ఒక మ్యాటర్ని చూసిన వెంటనే చెప్పగలిగితే, లేదు అంటే దాన్ని ఎటువంటి చేంజ్ చేయకుండా చెప్పగలగాలి. అంటే మ్యాటర్ని ఎటువంటి చేంజెస్ చేయకూడదు. అంటే ఈ మ్యాటర్ని ఇంకో మ్యాటర్లో మార్చడం కానీ, లేకపోతే హీట్ పెట్టడం, ఇలా ఏమీ చేయకూడదు. అంటే ఒక మ్యాటర్ని ఇంకొక స్టేట్లోకి ఇంకొకలా మార్చకుండా ఏ ప్రాపర్టీస్ అయితే నువ్వు చెప్పగలవో ఆ ప్రాపర్టీస్ని ఫిజికల్ ప్రాపర్టీస్ అంటాం. ఒకవేళ మార్చి చెప్తే కాల్డ్ యాజ్ కెమికల్ ప్రాపర్టీస్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా కార్బన్ అనే ఒక మ్యాటర్, కార్బన్ అనే ఒక సాలిడ్ ఉందనుకోండి, ఇప్పుడు దీనికి ఆక్సిజన్తో రియాక్ట్ చేసామనుకోండి, ఏమొస్తుందండి, CO2 అనే ఒక కాంపౌండ్ వస్తుంది. ఇప్పుడు కార్బన్ ఏం చేసింది, ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి CO2 అనే ఒక కాంపౌండ్ ప్రొడ్యూస్ చేసింది కదా. ఇప్పుడు కార్బను ఆక్సిజన్ రెండూ కలిపి CO2గా ప్రొడ్యూస్ చేసి అంటే ఏమైంది, కార్బన్ కెమికల్ చేంజ్ జరిపి ఆక్సిజన్తో రియాక్ట్ అయింది. ఆక్సిజన్ కూడా తన కెమికల్ చేంజ్ జరిగింది, కార్బన్తో రియాక్ట్ అయింది, అందుకనే CO2 ఇచ్చింది. అంటే ఈ రెండు వాటి నేచర్స్ని కోల్పోయి CO2ని ప్రొడ్యూస్ చేసాయి. సో కాబట్టి ఇక్కడ ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే విచ్ ఆర్ డిటర్మైన్స్ వితౌట్ చేంజ్ ఇట్స్ ఐడెంటిటీ మార్చకుండా మనం కనిపెట్టగలగాలి. సో ఐడెంటిటీ మార్చకుండా చెప్తే దట్ విల్ బీ కాల్డ్ యాజ్ ఫిజికల్ ప్రాపర్టీస్ విచ్ ఆర్ డిటర్మైన్డ్ విత్ ద కెమికల్ చేంజ్ జరుపుతూ మనం చెప్పగలిగితే వాటిని కెమికల్ ప్రాపర్టీస్ అంటాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, కెమికల్ ప్రాపర్టీస్ని పక్కన పెడితే ఇప్పుడు మనం ఫిజికల్ ప్రాపర్టీస్ కోసం ఇంకా కొద్ది క్లారిటీగా మాట్లాడుకుంటే, ఫిజికల్ ప్రాపర్టీస్ యొక్క మెజర్మెంట్స్ ఏంటో, అసలు దేంతో కొలుస్తారు అండ్ మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి, కాల్డ్ యాజ్ యూనిట్స్ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీస్. సో యూనిట్స్ ఆఫ్ ఫిజికల్ ప్రాపర్టీస్ అనేది యాక్చువల్గా అయితే ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ యొక్క యూనిట్స్ని ఎవరిని బేస్ చేసుకొని కనిపెట్టారంటే క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని కనిపెట్టారు. క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్ అంటే క్వాంటిటీ అంటే ఏంటండి, పరిమాణం, సైజ్. సో చూసిన వెంటనే మనము చెప్పగలిగేవి అవే క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్ చెప్పగలం. లైక్ లెంత్. సో ఇప్పుడు చూసిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 10 సెంటీమీటర్స్ ఉంటుంది, ఇలా మనం చూసిన వెంటనే అంచనాగా వేయగలం కదండి. అలాగే దీని మాస్ ఎంతో కొంత ఉంటుంది. తర్వాత టైము చూసిన వెంటనే చెప్పొచ్చు. అంటే ఇలాంటి వీటిని ఏమంటామంటే క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్ అంటాం, చూసిన వెంటనే చెప్పేవి. ఆ క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని ఫిజికల్ ప్రాపర్టీస్ అన్నిటినీ మెజర్ చేశారు. ఎవరి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అండి, మ్యాటర్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ని మెజర్ చేశారు. ఓకే, ఇప్పుడు అయితే ఫిజికల్ ప్రాపర్టీస్ని ఎలా మెజర్ చేశారని చూస్తే, ఇప్పుడు యాక్చువల్గా మన ఇంటర్నేషనల్లో, మన ప్రపంచంలో, మన వరల్డ్లో టోటల్గా టూ సిస్టమ్స్ ఉండే. కొన్ని కంట్రీస్ వాళ్ళు ఒకలాంటి సిస్టమ్ని యూజ్ చేసేవాళ్ళు, ఇంకొక కంట్రీ వాళ్ళు ఇంకోలాంటి సిస్టమ్. అసలు సిస్టమ్ అంటే ఏంటి సార్ అంటే, వాళ్ళు పలికే ప్రాసెస్. అంటే వాళ్ళు ఫిజికల్ ప్రాపర్టీస్ని ఒకలా కనిపెట్టుకున్నారు, కొన్ని కంట్రీస్ మరొకలా కనిపెట్టుకున్నారు. కొన్ని కంట్రీస్ ఏం చేశారంటే ఆ సిస్టమ్ని ఇంగ్లీష్ సిస్టమ్ అని పేరు పెట్టారు, కొంతమంది మెట్రిక్ సిస్టమ్ అని పేరు పెట్టారు. అయితే ఇదంతా కూడా మొత్తం వరల్డ్లో మొత్తంలో కలిపి 2 సిస్టమ్స్. ఓకే, అయితే ఇప్పుడు ఇంగ్లీష్ సిస్టమ్ పక్కన పెడితే ఇప్పుడు మెట్రిక్ సిస్టమ్ గురించి మాట్లాడితే, ఈ మెట్రిక్ సిస్టాన్ని మొట్టమొదటిసారి ప్రారంభించిన వాళ్ళు మాత్రం ఫ్రాన్స్. సో ఈ ఫ్రాన్స్ వాళ్ళు ప్రారంభించారు, బాగానే ఉంది. కానీ ఈ మెట్రిక్ సిస్టము, ఇంగ్లీష్ సిస్టము 2 సిస్టమ్స్ అవ్వడం వల్ల, సో ఇప్పుడు
ఒక కంట్రీలో ఉన్న వ్యక్తి ఇంకొక కంట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ అనే ఒక ప్రాపర్టీ ఉందనుకోండి. లెంత్ ఇప్పుడు మన ఇండియాలో దీని లెంత్ అన్నాం అనుకోండి, మన ఇంకో ఫ్రాన్స్కి వెళ్ళామనుకోండి, లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళామనుకోండి, ఈ లెంత్ను మరొక పేరుతో పిలిచారనుకోండి, అప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఏం చేశారంటే 1960లో వచ్చి టోటల్గా ఇంటర్నేషనల్ సిస్టమ్ తెచ్చారంటే వరల్డ్లో ఎక్కడ చూసినా సేమ్ సిస్టమ్. మరి ఇంకా ఇంగ్లీష్ సిస్టమ్, మెట్రిక్ సిస్టమ్ అవి ఇవేం లేవు. టోటల్గా సింగిల్ సిస్టమ్. ఏంటా సింగిల్ సిస్టమ్ అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. దాన్ని ఇప్పటికీ కూడా మనం ఏమని పిలుస్తాం? ఎస్ఐ యూనిట్స్ అని పిలుస్తాం. ఎస్ అంటే సిస్టమ్, ఐ అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్, సింపుల్లీ నోన్ యాజ్ ఎస్ఐ యూనిట్స్ అంటాం. ఇప్పటికీ మనం ఫిజిక్స్లో బాగా వింటూ ఉంటాం ఈ ఎస్ఐ యూనిట్స్ ఏంటి అని. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈ ఎస్ఐ యూనిట్స్ని, ఇంటర్నేషనల్ సిస్టమ్ యూనిట్స్ ఉన్నాయి కదా, ఇవి ఎవరిని చెప్తాయి? ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. అయితే ఈ ఎస్ఐ యూనిట్స్ అనేవి టోటల్గా 7 బేస్ యూనిట్స్ మీద డిపెండ్ చేసుకొని కనిపెట్టారు. ఈ ఇంటర్నేషనల్ సిస్టమ్ యూనిట్స్ అన్నీ కూడా 7 బేస్ యూనిట్స్. అంటే ఆ 7 బేస్, వాటి మీద నుంచే ఉన్న అన్ని మ్యాటర్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ని ఎస్ఐ యూనిట్స్లో చెప్పారు. ఈ ఏడిటిని యూజ్ చేసి ఏంటంటే అవి లెంత్కి సింబల్ ఎల్, దీనికి ఎస్ఐ యూనిట్స్ మీటర్, సింబల్ ఎం. సెకండ్ది మాస్, సింబల్ ఎం, ఎస్ఐ యూనిట్స్ కిలోగ్రామ్, సింబల్ కేజీ. నెక్స్ట్ థర్డ్ వన్ టైమ్, సింబల్ స్మాల్ టీ. తర్వాత ఎస్ఐ యూనిట్స్ సెకండ్, సింబల్ ఎస్. ఫోర్త్ వన్ ఎలక్ట్రిక్ కరెంట్, సో సింబల్ ఐ. ఎస్ఐ యూనిట్స్ యాంపియర్, సింబల్ ఏ. థర్మోడైనమిక్ టెంపరేచర్, ఓకే, సింబల్ టీ. ఎస్ఐ యూనిట్స్ కెల్విన్, సింబల్ కే. అలాగే నెక్స్ట్కి వచ్చేసరికి 6th వన్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, సింబల్ స్మాల్ ఎన్, ఓకే. ఎస్ఐ యూనిట్స్ మోల్, సింబల్ మోల్. ల్యూమినస్ ఇంటెన్సిటీ లాస్ట్ వన్, సో ఐవి సింబల్. ఎస్ఐ యూనిట్స్ క్యాండిలా, సింబల్ సిడి. ఓకేనండి. ఈ 7 బేసిక్ యూనిట్స్ని బేస్ చేసుకునే ఏ యూనిట్స్? ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ మ్యాటర్. ఓకే, ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ మ్యాటర్ని కనిపెట్టారు. ఓకే, గుర్తుపెట్టుకోండి 7. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫర్దర్లో యూజ్ అవ్వడానికి ప్రిఫిక్సెస్ యూజ్డ్ ఇన్ ద ఎస్ఐ సిస్టమ్. ఎస్ఐ సిస్టంలో కొన్ని ప్రిఫిక్సెస్ వాడారు. ఎప్పుడైనా ఒక పెద్ద వాల్యూ వచ్చింది అనుకోండి, ఏదైనా ఒక ఆన్సర్ పెద్ద వాల్యూ వచ్చి ఇంటూ 10⁻⁻24 20 ఇలా ఏవైనా ఉన్నాయనుకోండి, అప్పుడు వీటికి ఏమని పేరు పెట్టాలి? ప్రిఫిక్సెస్ అని విషయాన్ని ఎస్ఐ సిస్టమ్ చెప్పింది. ఒకవేళ ఎక్కడైనా మనకు 10⁻⁻24 కనిపిస్తే యొక్టో అంటాము, సింబల్ స్మాల్ వై. 10⁻⁻21 జిప్టో, సింబల్ స్మాల్ జెడ్. 10⁻⁻18 అట్టో, సింబల్ స్మాల్ ఏ. 10⁻⁻15 ఫెమ్టో, సింబల్ స్మాల్ ఎఫ్. 10⁻⁻12 పికో, సింబల్ స్మాల్ పి. 10⁻⁻9 నానో, సింబల్ స్మాల్ ఎన్. 10⁻⁻6 మైక్రో, మ్యూ. 10⁻⁻3 మిల్లీ, సింబల్ స్మాల్ ఎం. 10⁻⁻2 సెంటీ, సింబల్ సి. 10⁻⁻1 డెసి, సింబల్ స్మాల్ డి. ఇక్కడ ఇలా మీరు ఇక్కడ ఈ మైనస్ ఉన్నాయి కదండి, సేమ్ నెంబర్స్ విత్ ప్లస్ పాజిటివ్స్తో చెప్దాం. -1 కాబట్టి 10⁻1, -2 2 3 అలా చూద్దాం. 10⁻1 డెకా, డిఏ. 10⁻2 హెక్టో, హెచ్. 10⁻3 కిలో, కే. 10⁻6 మెగా, క్యాపిటల్ ఎం. ఇక్కడ నుంచి అన్ని క్యాపిటల్ లెటర్స్ వస్తాయి చూడండి. 10⁻9 జిగా, జీ. 10⁻12 టెరా, టీ. కొంతమంది దీన్ని గిగా అంటారండి. 10⁻9 గిగా అని కూడా అంటారు. ఓకే. 10⁻12 టెరా, టీ. 10⁻15 పెటా, పి. 10⁻18 ఎక్సా, ఈ. 10⁻21 జెటా, జెడ్. 10⁻24 యొట్టా, వై. ఓకేనండి. ఇవి ప్రిఫిక్సెస్ ఇన్ ఎస్ఐ సిస్టమ్. ఇక్కడతో మనకి ఈ ఎస్ఐ సిస్టమ్ అనే చిన్న కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ అయింది. రేపటి నుంచి ఇంకా కంప్లీట్గా కొద్దిగా డెప్త్గా వెళ్తుంటుంది క్లాసు. సో జాగ్రత్తగా వినండి. థ్యాంక్ యూ.